ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో నరాల తిమ్మిర్లు, నరాల బలహీనతలు, నొప్పులు రకరకాలొస్తున్నాయి. అసలు పాత కాలంలో ఈ నొప్పులనేవే ఉండేవి కాదు. ఉన్నా కూడా ఎక్కడో 10లో ఎక్కడో ఒకటో, రెండో కేసెస్‌లో చూసేవాళ్ళం. అసలు ఎందుకుండేవి కావు అంటే, ఆ కాలంలో మనకి రాగి పిండి ప్రాముఖ్యత బాగా తెలిసిన వాళ్ళు, రాగి సంగటి తినేవాళ్ళు, రాగి జావ తాగేవాళ్ళు, రాగి చపాతీ చేసుకొని తినేవాళ్ళు, రాగి ఇంక రకరకాలుగా వాడేవాళ్ళు. చిన్న పిల్లలు ఈ మధ్య కాలంలో కూడా ఎంతమందికండి అసలు చిన్న పిల్లలకి డాన్స్ అంటే బాగా ఇష్టం, యాక్టివిటీస్ అంటే బాగా ఇష్టం, బ్యాడ్మింటన్స్ అని ఆడుతూ ఉంటారు. సడెన్‌గా ఎక్కువగా రిగరస్‌గా చేయడం వల్ల ఒక చిన్నగా ఇలా పడ్డారనుకోండి లిగమెంట్ టియర్ అంటున్నాం. సో, లిగమెంట్ టియర్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి ఇష్టమైంది కూడా మనం చేయించట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ లి ఆల్మోస్ట్ లాస్ట్ టైమ్ కూడా లిగమెంట్ టియర్ అయింది. మళ్ళీ అవుతదేమో అని చెప్పేసి మనం ఆ పిల్లల్ని యాక్టివిటీ ఆపిచ్చేస్తున్నాం. అసలు ఎందుకు? చిన్న పిల్లలంటే యాక్టివ్‌గా ఆడాలి, యాక్టివ్‌గా తినాలి, వాళ్ళు మంచిగా డైజెషన్ చేసుకోవాలి. వాళ్ళకి కేపబిలిటీ ఉంటది. మనం ఈ ప్రాబ్లమ్ వస్తదేమో ఆల్రెడీ వచ్చింది కదా! మళ్ళీ ఏమన్నా వస్తదేమో అని భయపడి మనం ఆపేస్తుంటాం పిల్లలకి. ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా ఒక అమ్మాయి చాలా ఇష్టం డాన్స్. భరతనాట్యం బాగా ఆడుతున్నప్పుడు ఒక్కసారిగా ఇలా మనం కిందకి నరం దగ్గర అది మోకాళ్ళ దగ్గర పట్టేయడం వల్ల కిందికి ఇలా వేలాడిపోయింది. మనం వెళ్లి టెస్ట్ చేయించుకుంటే బోన్ దగ్గర లిగమెంట్ టియర్ అయింది. ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ రెస్ట్ ఇవ్వాలని చెప్తే, ఆ రెస్ట్ పీరియడ్‌లోనే అమ్మాయి బరువు పెరిగిపోవడము, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడింది. నేనప్పుడు ఒక్కటే చెప్పాను. రోజు రాగి పిండితో రాగి పిండి, కొద్దిగా డేట్స్, కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ కలిపి డైలీ ఒక లడ్డూలాగా చేసేవాడిని. రాగి లడ్డు చేసేవాళ్ళం గదా! రాగి లడ్డు మంచిగా ఒక సున్నుండలో గూడా రాగి సున్నుండ చేసేవాళ్ళం గదా! ఎంత హెల్తీ అండి. అసలు సున్నుండ ప్రతిరోజు రాగితో చేసిన సున్నుండను ఒక్కరోజు ప్రతిరోజు 1 లేదా 2 ఇవ్వండి పిల్లలకి. ఎంత స్ట్రాంగ్ ఉంటది జాయింట్స్. రాగి సంగటి అంటే చాలా కామన్‌గా పిల్లలు ఇష్టపడరు తినడం. ఇక్కడ మనం కొన్ని కొన్ని ఏరియాస్‌లో బాగా తింటారు. కొన్ని కొన్ని ఏరియాస్‌లో తినరు. కానీ రాగి మనం లడ్డులాగా చేస్తే ఎంత బాగా తింటారు. అండ్ రాగి జావ ఎంత అద్భుతంగా పనిచేస్తది జాయింట్స్‌కి. ఎవరికైనా సరే బరువు పెరిగిపోతున్నాం, బరువు తగ్గట్లేదు, ఐరన్ డెఫిషియన్సీ ఉంది, నరాలలో తిమ్మిరుంది, నరాల బలహీనత ఉంది, జుట్టు రాలిపోతుంది, కళ్ళ బ్లర్‌నెస్ ఎక్కువ ఉంది, షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండట్లేదు, బీపీ రైజ్ అయిపోతుంది. ఈ కంప్లెయింట్స్ ఏవున్నా సరే ప్రతిరోజు ఒక పూట రాగి పిండిని జావలాగా గానీ, రాగి సంగటిలాగా గానీ, రాగి రోటీలాగా గానీ, రాగి దోస, రాగి ఇడ్లీ కామన్ ఎన్ని ఉన్నాయండి. రాగితో రకరకాలు చేసుకోవచ్చు మనం. ప్రతి పూట ఒక పూట పెట్టండి. పర్ డే, ఎవ్రీడే అసలు వండే విధానంలో రకరకాలుగా ఇప్పుడు రాగి ఇడ్లీ వండమంటుంటాను నేను. పిల్లలు తినట్లేదు అని అంటారు. నేనేమంటాను క్యారెట్‌ని, పాలకూరని మిక్సీ పట్టేసి, ఆ జ్యూస్‌ని రాగి పిండిలో బాగా కలిపేసి, ఆ బ్యాటర్స్‌ని ప్రిపేర్ చేసుకొని, అలా ప్రిపేర్ చేసిన రాగి ఇడ్లీ పెట్టండి. పాలకూర ఐరన్ ఎక్కువ, క్యారెట్ విటమిన్ ఏ ఎక్కువ, కంటి సమస్యలు పోతాయి. రాగి పిండి ఎంత న్యూట్రిషన్ అసలు. రాగి పిండి తింటున్నారు అన్నిటితో పాటు. సో, దానివల్ల బోన్ స్ట్రాంగ్ ఉంటది. నరాల తిమ్మిర్లు బాగా తగ్గుతాయి మనకి. అంటే ఈ లిగమెంట్ టియర్స్, లిగమెంట్ ప్రాబ్లమ్సే ఉండవు. అదే రాగి దోసని కూడా మనం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, రాగి పిండి కొద్దిగా, కొత్తిమీర, కొద్ది పాలకూర, మునగాకు, కొద్ది వేడి నీళ్ళేసి మంచిగా ముద్దలా చేసి చపాతీ చేసి పెట్టండి. బ్రహ్మాండమైన టేస్ట్ అండ్ వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తే అసలు వదలరు. దాంట్లో కొన్ని పల్లీలు గానీ, కొన్ని మనం పంకిన్ సీడ్స్ గానీ పౌడర్ చేసుకొని ఇలా కలిపేసి రాగి రొట్టె చేయండి. చాలా గట్టి అండి. రాగి రొట్టె తినే ఆడపిల్లల్లో పీరియడ్ ప్రాబ్లమ్సే ఉండవు. అసలు ఈ మధ్య కాలంలో పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రకరకాలతో ఫేస్ చేస్తున్నారు అమ్మాయిలు. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ రక్తహీన సమస్య. అదే రాగి పిండితో చేసిన దోస గానీ, ఇడ్లీ గానీ, చపాతీ గానీ చేసి తినిపిస్తే పిల్లలకి పొద్దున పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎంత హెల్తీ అండి. అసలు ఇది ఎప్పుడైతే 40 డేస్ మనం రెగ్యులర్‌గా రాగిని ఏదో రకంగా ఇస్తూ ఉంటే మాత్రం వాళ్ళకసలు పీరియడ్‌లో సమస్యే రాదు మనకి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ రాగి మధ్యాహ్నం పూట ఇంత రైస్ పాతకాలంలో చేసేవాళ్ళు. మనం రేషన్ బియ్యం అని దొరికేవి. ఇంత ర ర మనం ఇంత రైసేసి బాగా ఉడుకుతున్నప్పుడు రాగి పిండేసి ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టి స్టీమ్ అయిన తర్వాత దింపి మంచిగా పప్పు గిన్నెతో బాగా గిలికి ఒక రాగి ముద్దలు చేసి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. అలా మంచిగా ఈ మన బొబ్బర్లుంటాయి గదా! అలసందలంటారు. అలసందల కూర గానీ, లేదంటే బీరకాయ గానీ, సొరకాయ గానీ, మునగాకు కానీ కర్రీలాగా, సాంబార్‌లాగా చేసుకొని తింటే రాగి సంగటి అద్భుతమైన టేస్ట్. నాటుకోడితో కూడా కర్రీలు చేసుకొని తినేవాళ్ళు పాతకాలంలో. ఎంత స్ట్రాంగ్‌నెస్ అండి. అసలు ఎవ్వరికైనా అప్పుడు ఎవరికైనా ఈ మధ్య కాలంలో ఈ నొప్పులు, జాయింట్స్, రకరకాల తిమ్మిర్లు, రకరకాల కంప్లెయింట్స్ వింటున్నాం మనం. పాతకాలంలో రేర్ కేసెస్. అదన్నీ ఫాలో అవ్వమంటే ఎవరికీ ఇష్టపడట్లేదు ఇప్పుడు. ఎందుకంటే స్ట్రెంత్ ఫుడ్ లేదు. జంక్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టం. రాత్రిపూట బిర్యానీలు ఎక్కువ ఇష్టం. ఐస్ క్రీమ్‌లు ఇష్టం. అవి ఇష్టం, ఇష్టాన్ని ఎప్పుడో ఒకసారి తీసుకోవడం తప్పులేదు గానీ, రోజు తీసుకోవడం వల్ల అన్‌హెల్తీ అయిపోయి రకరకాల రోగాలతో ఇబ్బంది పడే బదులు, సో మనం హెల్తీగా ఉండాలంటే, యాక్టివ్‌గా ఉండాలంటే స్కిన్ బావుండాలి, హెయిర్ బావుండాలి, జుట్టు అండ్ వెరీ ఇంపార్టెంట్ బరువు గూడా హెల్తీగా ఉండాలి. జాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ జాయింట్స్ అండి.
మనం బరువు పెరిగినా ఓకే, మనం తగ్గించుకోవడానికి చిన్న ప్రయత్నం చేస్తే తగ్గిపోతాం. జుట్టు రాలినా కూడా మనం కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే, అదే నరాలలో తిమ్మిర్లు కానీ, మోకాల నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ వస్తే అస్సలు చేయలేము, ఏ పని చేయలేము. ఎందుకంటే బాడీ నీరసపడిపోతుంది. రాగి సంగటి ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఇవన్నీ వదిలేసి రాగి సంగటిలో మంచి కర్రీ వేసుకొని తినండి. చిన్న రాగి సంగటి ముద్ద కర్రీస్ ఎక్కువ, ఎంత హెవీ, మంచి అసలు హెవీగా అనిపిస్తుంది. ఆకలి ఉండదు మనకి, క్రేవింగ్స్ అస్సలు ఉండవు. మనం లంచ్ అయిన తర్వాత 4 to 5 మధ్యలో అవి తినాలి ఇవి తినాలి అనుకుంటాం కదా. రాగి సంగటి ఒక ముద్ద తింటే ఆకలే ఉండదు మనకు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. డైజెషన్ బాగుంటుంది కానీ న్యూట్రిషన్ పర్ఫెక్ట్ ఉంటుంది దానివల్ల. నరాలకి మంచి ఎనర్జీ అది. అసలు రాగి అద్భుతం అండి. అసలు రాగిని, దాని ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు ఈ జనరేషన్లో కూడా రాగిని ఇంట్లో ఏదో రకంగా వాడుతూనే ఉంటారు. ఎప్పుడైతే ఇంట్లో రాగి పిండిని వండని వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు, జాయింట్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక దాంతో ఫేస్ చేస్తుంటారు. కొన్ని కేసెస్లో ఇప్పుడు క్రానిక్ పైల్స్ ఉంటాయి చూడండి, వాళ్ళలో కూడా రేర్ కేసెస్లో రాగి పిండి సెట్ అవ్వదు, కొద్ది తినద్దండి అంటుంటాం. అది కూడా రేర్ కండిషన్ కేసెస్లో. మిగతాది రాగి ఎంత అద్భుతం అండి. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి రకరకాలుగా తీసుకోవచ్చు. నేను రాగి పిండిని వెజిటబుల్స్, ఆకుకూరలు అన్నీ వేసి, మునక్కాయ లోపల నుంచి గుజ్జు ఉడకబెట్టి ఆ గుజ్జు అంతా తీసి నీళ్ళలో ఉడుకుతున్నప్పుడు ఇవన్నీ వెజిటబుల్స్ రాగి పిండి వేసి మంచిగా జావ చేసుకొని ఒక బౌల్లో పొద్దున బ్రేక్ఫాస్ట్లో మంచిగా ఏముంది వెజిటబుల్స్ ఉన్నాయి అన్నీ మనం వితౌట్ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ లేకుండా మంచిగా వండుతున్నాం కదా. మంచిగా గ్లాసు తాగితే మధ్యాహ్నం ఒక 1:30-2 తిన్నా కూడా పొట్టలో మనకు హెవీగా అనిపిస్తుంది, ఆకలి అయ్యేది మనకి. అసలు బరువు పెరగం, నరాలకు మంచిది, స్ట్రాంగ్గా ఉంటాం మనం. కాబట్టి రాగి పిండి ప్రాముఖ్యత తెలుసుకొని ఇప్పటి నుంచైనా సరే రాగిని, రాగి ఇడ్లీల్లో కానీ, రాగి దోశల్లో కానీ, రాగి చపాతీల్లో కానీ, రాగి లడ్డూలాగా కానీ, రాగి సంగట్లాగా కానీ రకరకాలుగా యూజ్ చేయొచ్చు. వీటిని రెగ్యులర్గా వాడుతుంటే నరాలకి, జుట్టుకి, స్కిన్కి, బాడీ వెయిట్కి, కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి, క్రానిక్గా ఉండే ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే మోర్ ఫైబర్, మోర్ ఐరన్, మోర్ న్యూట్రిషన్ అండ్ విటమిన్స్ కలిగి ఉన్న రాగిని రెగ్యులర్గా వాడితే సమస్యలన్నీ తగ్గిపోతాయి. హెల్తీగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.